డ్యామేజ్ అని చెప్పి 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మేము కౌన్సిల్ శాంక్షన్ చేసి మా పేర్లు చెప్పుకోకుండా జనరల్ బోర్డు వాళ్ళ పేర్లు చెప్తున్నాము. ఒక్కసారి ఆలోచించాలి ఎమ్మెల్యే గారు. దయచేసి ఎవరు సహకరించారు, ఎవరు సహకరించలేదు, ఎవరు ఫండ్స్ ఇది ఓన్లీ జనరల్ బోర్డు అంటే ఆదోని తీసుకునే ప్రజలు కౌన్సిల్ నిర్ణయాలు పట్టి ఉంటుంది. మీరు గుర్తించుకుని ఖచ్చితంగా ఆదోని ప్రజలు కూడా ఈరోజు 90 లక్షల డెవలప్మెంట్ పూర్తిగా ఈరోజుకి కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అభివృద్ధిలో డెవలప్మెంట్కి చేస్తుంది. దయచేసి గుర్తించుకుని ప్రజలు ఆదోని రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లోనూ ఖచ్చితంగా ప్రజలు దీన్ని గుర్తించుకుని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఈ విధంగా ఈ మీడియా ద్వారా ఆదోని ప్రజలు తెలియజేస్తున్నా. నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్. డ్రైను 10 లక్షలు 15 ఫైనాన్స్ శాంక్షన్ జరిగింది. ఈరోజు వర్క్ కూడా భూపూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భూపూజ చేయడానికి వచ్చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గారికి, తోటి కౌన్సిలర్లకి, అందరికీ, ఇక్కడ ఉండే ప్రజలకి, మన పెద్ద మనిషి నారాయణకి అందరూ పేరు పేరు నమస్కారాలు. ఆదోని ప్రజల గుర్తించుకోవాల్సింది ఒకటే, ఆదోని డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు అడుగుంటుంది. ప్రజలు అభివృద్ధి విషయంలో వాళ్ళు ఏది అడిగినా చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందుంటుంది. ఈరోజు ప్రజలందరూ గుర్తించుకోవాలా. ఈరోజు డెవలప్మెంట్ ఈ రోజు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఈరోజు ముందుండి ప్రజలు సహకరిస్తున్నారు. ఉదాహరణ, ఈరోజు 15 ఫైనాన్స్ ఇక్కడ 10 లక్షలు, ఇక్కడ నిజామాబాద్ కాలేజీలో 16 లక్షలు జనరల్ ఫండ్స్. ఇప్పుడు ఎన్టీఆర్ నగర్లో కూడా అందరు కాలేజీలో ప్రజలు వచ్చినారు. బాత్రూమ్ చాలా ఇబ్బంది ఉండదు, మాకు శాంక్షన్ చేయాలని ప్రజలు అందరూ వచ్చి ఇక్కడ అడగడం జరిగింది. అదేవిధంగా చైర్పర్సన్ కూడా ఇక్కడ కౌన్సిల్ అందరూ కూడా ఖచ్చితంగా ఈ నెల ఎండింగ్ మీటింగ్ ఉంటుంది. జనరల్ ఫండ్లో మీకు పెట్టి ఖచ్చితంగా బాత్రూమ్ శాంక్షన్ చేస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇవన్నీ జనరల్ ఫండ్లన పేద ప్రజలకు, ఆదోని ప్రజలకు ఖచ్చితంగా డెవలప్మెంట్కి సహకరిస్తున్నాము. ప్రజలు రాజకీయ పార్టీలు అందరూ గుర్తించుకునేలా. ఇక ఈరోజు ఎమ్మెల్యే అడగకపోయినా కూడా ఈ కౌన్సిలర్ ఇంత సహకరించినా కూడా ప్రజలు కనీసం ఒక పేరు కూడా చెప్పడం లేదు. ఏమనంటే ఎక్కడి నుంచి సహకరించలేదనే మాట చెప్తాడు. ఈరోజు పూర్తిగా ఏడపోయినా ఈరోజు ఎమ్మెల్యే గారు భూమి కార్యక్రమం పోతే ఒక కౌన్సిలర్ సహకరించలేకుంటే ఈరోజు శాంక్షన్ అవుతుందని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. దయచేసి ఈరోజు అదేవిధంగా మన ఎస్ఎస్ బ్యాంక్ కూడా దాదాపు 90 లక్షల వరకు జనరల్ ఫండ్ల కౌన్సిల్ అందరూ శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు అది ఎమ్మెల్యే గారు నిన్న ఇన్స్పెక్షన్ పోయినా కూడా అక్కడ ముఖ్యమంత్రి పేరు, చంద్రబాబు నాయుడు పేరు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేరు చెప్పడం జరిగింది. నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను, అయ్యా ఈరోజు మున్సిపల్ ఆదోని వైఎస్ఆర్సీ కౌన్సిలర్లు మేము ఆదోని ప్రజల కోసం వాటర్ ఇబ్బంది ఉండదని చెప్పి చాలా డ్యామేజ్ అని చెప్పి 90 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు మేము కౌన్సిల్ శాంక్షన్ చేసి మా పేర్లు చెప్పుకోకుండా జనరల్ బోర్డు వాళ్ళ పేర్లు చెప్తున్నాము. ఒక్కసారి ఆలోచించాలి ఎమ్మెల్యే గారు. దయచేసి ఎవరు సహకరించారు, ఎవరు సహకరించలేదు, ఎవరు ఫండ్స్ ఇది ఓన్లీ జనరల్ బోర్డు అంటే ఆదోని తీసుకునే ప్రజలు కౌన్సిల్ నిర్ణయాలు పట్టి ఉంటుంది. మీరు గుర్తించుకుని ఖచ్చితంగా ఆదోని ప్రజలు కూడా ఈరోజు 90 లక్షల డెవలప్మెంట్ పూర్తిగా ఈరోజుకి కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అభివృద్ధిలో డెవలప్మెంట్కి చేస్తుంది. దయచేసి గుర్తించుకుని ప్రజలు ఆదోని రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లోనూ ఖచ్చితంగా ప్రజలు దీన్ని గుర్తించుకుని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఈ విధంగా ఈ మీడియా ద్వారా ఆదోని ప్రజలు తెలియజేస్తున్నా. నరసింహులు మున్సిపల్ వైస్ చైర్మన్.